జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు సాధించడం జరిగింది. ప్రభుత్వం చేత నడపబడతా ఉన్న 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ప్రైవేట్ పరం చేయడం వలన పేద విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము, విద్య భారమయ్యే పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. అది ఉచిత వైద్యం, ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు. ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బులు పేదవాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు నియంతృత్వ పరిపాలనతో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నదానికి సిద్ధమైనాడు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ 1,000,000 సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల 1,000,000 సంతకాలను సేకరించి ఆ 1,000,000 సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి, ఇదిగో ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు అభ్యర్థిస్తా ఉన్నారు, ఈ కాలేజీలను ప్రభుత్వమే నడపాలా, మెడికల్ ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి అభ్యర్థిస్తారని చెప్పి గవర్నర్ గారిని కలవడం కోసం ఈ 1,000,000 సంతకాల సేకరణలో ఉద్యమంలో భాగంగా ఈ రోజు 11వ వార్డులో వినోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నారు. ఒక ఇంట్లో 4, 5 మంది, 3 ఉంటే అందరూ వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టడమే కాకుండా నన్ను వాళ్ళ కన్నబిడ్డలాగా స్వీకరిస్తున్నారు. నేను ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలలో ఎంతో బాధ ఉంది. ఏ విధంగా నువ్వు ఓడిపోయినావు నాయనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఓడిపోకూడదు,
ఈ ప్రొద్దుటూరుకి ఎంతో సేవ చేయగలిగినారు, మాకు మంచినీళ్ళు ఇవ్వగలిగినారు, జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందించగలిగినాడు, మరి ఏం జరిగిందో ఆ భగవంతునికే తెలియాలని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటే నా హృదయం ఎంతో సంతోషపడతా ఉంది. నిజంగా ప్రజాసేవ చేయగలిగినప్పుడు, ఓటమి చెందినప్పుడు కూడా ప్రజల హృదయాలలో మాకు మంచి పేరు ఉంటుంది, స్థానం ఉంటుందని అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 12వ తారీఖు అంటే రేపటి దినం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తా ఉంది. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకూడదు, గవర్నమెంట్ నడపాలన్న దానికి నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ. ఆ ర్యాలీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అన్వర్ థియేటర్ దగ్గర ఉండే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈ ర్యాలీల కార్యక్రమంలో పాల్గొని సంఘీభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయానికి ఇచ్చి ఈ నియంతృత్వపు పాలన నుంచి మన మెడికల్ కాలేజ్ మనం కాపాడుకునే దానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మరొకసారి అభ్యర్థిస్తూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రేపు అన్వర్ థియేటర్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. ఎంఆర్ ఆఫీసులో విజ్ఞాపన పత్రం ఇవ్వడంతో ఈ ర్యాలీ కార్యక్రమం ముగుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రేపు ఉదయం 8:45కు అన్వర్ థియేటర్ దగ్గర చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి.